హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం, ట్రాఫిక్ జామ్లతో తీవ్ర ఇబ్బందులు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు, కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలన్న రేవంత్, అధికారులు అందుబాటులో ఉండాలని సూచన. బీసీలకు 42% కోటా మా లక్ష్యం, నిర్ణయం మోదీ చేతుల్లో ఉందన్న రేవంత్, పార్లమెంట్లో ఒత్తిడి పెంచాలని ఖర్గేకు విన్నపం. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ది శిఖండి పాత్ర, బీజేపీకి బీఆర్ఎస్ నేతలు సహకరిస్తున్నారన్న రేవంత్, చట్టం కాకపోయినా కోటాతో ఎన్నికలకు వెళ్లే ఆలోచన. కేసీఆర్ ను నేనెందుకు జైల్లో వేస్తా, ఫామ్ హౌస్ కు చెర్లపల్లి జైలుకు తేడా ఏముంది, ఓడించడమే ఆయనకు పెద్ద శిక్ష అన్న రేవంత్. బీఆర్ఎస్ లో విలీనమంటూ దుష్ప్రచారం, తెలంగాణ ఉన్నంతకాలం ఉంటుందన్న కేటీఆర్, కేసీఆర్ ను మళ్లీ సీఎం చేస్తామన్న నేత. మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్, హిమాయత్ సాగర్ కు పోటెత్తుతున్న వరద, బండ్లగూడ జాగీర్లో మైక్లతో అనౌన్స్మెంట్. గవర్నర్ ను కలిసిన వైసీపీ నేతలు, ఎమ్మెల్సీపై హత్యాయత్నం జరిగిందన్న బొత్స, శాంతి భద్రతల వైఫల్యంపై గవర్నర్ కు నివేదన. పోలీసులు వృత్తి ధర్మం పాటించడం లేదు, కొందరికి రాజకీయ శుక్లాలొచ్చాయి, కర్నూలు డీఐజీపై పేర్ని ఘాటు విమర్శలు. సృష్టి కేసులో కొనసాగుతున్న దర్యాప్తు, నమ్రత 30 కోట్లకు పైగా కూడబెట్టినట్టు గుర్తింపు, బెయిల్ పిటిషన్పై 11న తీర్పు. నిర్మాతల షరతులపై చర్చించిన కమిటీ, 2 అంశాలపై మాత్రమే ఏకాభిప్రాయం, మరో 2 అంశాలపై ప్రతిష్టంభన. హైదరాబాద్ కు కేంద్ర హోంశాఖ అధికారులు, ట్యాపింగ్ పై బండితో అధికారుల చర్చలు, రేపు సిట్ విచారణకు హాజరవుతున్న కేంద్ర మంత్రి. ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు, ఫిరాయింపు నేతలపై కేటీఆర్ కామెంట్లు, బీఆర్ఎస్ లోనే ఉన్నామని కోర్టుకు చెబుతున్నారన్న నేత. విజయవాడలో గ్రీన్ ఆంధ్ర సమ్మిట్ 2025, గ్రీన్ హౌస్ భవనాలకు అధిక ప్రాధాన్యం, పర్మిట్ ఫీజులో 20% రాయితీ ఇస్తామన్న నారాయణ. బెజవాడలో ఏసీబీకి చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీ, 50 లక్షల లంచానికి డిమాండ్, 25 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ. మద్యం మత్తులో తహసీల్దార్, కదల్లేని స్థితిలో ఛాంబర్లోనే పడుకున్న అధికారి, విజయనగరం జిల్లా వంగరలో ఘటన. డ్రగ్స్ కేసులో 32 మంది మెడికోలు, మెడిసిటీ కాలేజ్ కు చెందిన 9 మందికి గంజాయి పాజిటివ్, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన ఈగల్. వరంగల్ జిల్లాలో భారీ వర్షం, పంటలు ఎండే దశలో ఉన్నాయన్న రైతులు, భారీ వర్షంతో రైతుల ఆనందం. బీహార్ రాజధాని పట్నాలో తీవ్ర ఉద్రిక్తత, సీఎం ఇంటి ముట్టడికి టీచర్ అభ్యర్థుల యత్నం, ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జ్. బీజేపీ కోసం ఈసీ ఓట్ల దొంగతనం, మహారాష్ట్ర హర్యానాలో అక్రమాలు జరిగాయన్న రాహుల్, దొంగ ఓట్ల వివరాలివ్వాలన్న కర్ణాటక ఈసీ. ఇండియా కూటమి నేతలకు రాహుల్ విందు, హాజరైన తెలంగాణ సీఎం రేవంత్, విందుకు తరలివచ్చిన విపక్షాల నేతలు.